సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 14. నేటి మన ధ్యాన భాగము 139 కీర్తన 17-18 వచనాలు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మలను బలపరిచి ఆశీర్వదించునుగాక. రాత్రంతా క్షేమంగా నిద్రపోయారు కదూ? ఈ ఉదయం ప్రభు సన్నిధిలో స్తుతించి ఆరాధించి ప్రార్థించారా? అయితే ప్రభు మిమ్మల్ని బలపరిచి అనుదినమును వర్ధిల్ల చేస్తాడు. దేవుని తలంపులు వ్యక్తిగతమైనవని, విలువైనవి అని నిన్నటి రోజున మనం నేర్చుకున్నాం. అందులో ఆయన ఉద్దేశం, ఆసక్తి రెండునూ ఇమిడి ఉన్నాయి. దేవుని ఆలోచనలో మరో 3 స్వభావ లక్షణాలని ఈరోజు మనం పరిశీలిద్దాం. మొదటిది, దేవుని తలంపులు ఆచరణీయమైనవి. అపోస్తుల కార్యములు 20-24లో, అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు అని పౌలు అంటున్నాడు. పౌలు ఒక కార్యము నిమిత్తమై జీవిస్తూ ఉన్నాడు. అది తన పరుగును తుదముట్టించడం. జీవితమనే పరుగులో మనం పరిగెత్తుతున్నప్పుడు, దేవుని ఆలోచనలను మనం అనుసరించినప్పుడు నెరవేర్పు, ధైర్యం, బలం మనలో కొనసాగుతాయి. రెండవది, దేవుని తలంపులు అపారమైనవి, తరగనివి, అనంతమైనవి. ఈ విషయాన్ని 17వ వచనం మనకు తెలియచేస్తుంది. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. 18వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వాటి మొత్తమెంత గొప్పది. మొత్తము అను మాట హెబ్రీ భాషలో బహువచనాన్ని సూచిస్తుంది. కనుక ఆయన ఆలోచనలు అంతకంతకు విస్తరిస్తాయి. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడిన వారి జీవితాలు బకెట్లోని నీళ్ల వంటివి. అయితే మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని అంగీకరించినప్పుడు మనం ఒక మహాసముద్రం వంటి వారం అవుతాం. దేవుడు అబ్రహాముతో, నీవు నాకు ముందుగా నడిచి నా చిత్తమును జరిగించిన ఎడల నీవెన్నడూ చూచి ఎరగని గొప్ప ప్రాంతములను నీకిస్తాను అని అన్నాడు. మీరు చలనము లేని క్రైస్తవులుగా ఉండగూరినట్లయితే దేవుని చిత్తాన్ని నిరాకరించండి. ఇక మీరు ఎదగలేరు. ఆయన మీ కొరకు సిద్ధపరిచిన వాటిని కూడా మీరు స్వాధీనపరుచుకొనలేరు. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగోరుతున్నాడు. ఇక మూడవదిగా, దేవుని తలంపులు ఎన్నడూ విఫలం కావు. అనగా నిర్వీర్యం, అపజయం ఎంతమాత్రం కావు. మనం నిద్రించేటప్పుడు కూడా ఆయన తన ప్రణాళికలను జరిగిస్తూ ఉంటాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి దేవుడు అతనికి ఒక భార్యను చేశాడు. అబ్రహాము నిద్రిస్తున్నప్పుడు
దేవుడు అతని పక్షముగా ఒక నిబంధన చేశాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలలో మన అనుదిన జీవితానికి సంబంధించిన సంగతులను ముందుగానే బయలుపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అనుదిన యాంత్రిక జీవితంలో మీరు అలసిపోయి నిరుత్సాహానికి గురైపోయారా? అలసట మీ దరి చేరిందా? బలహీనత మిమ్మల్ని ఆవరించిందా? జీవితం నిస్సారం అనిపిస్తుందా? ఒక మాధుర్యం అనేది మీ జీవితంలో ఏమాత్రం లేకుండా ఉందా? అయితే మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీ ఎడల ఆయనకున్న ఆలోచనలు మీరు తెలుసుకోనండి. మీరు ఆయన చిత్తాన్ని జరిగించండి. ఆయన ఆలోచనలకు మీరు వెనుదీయక మీరు విధేయులు అవ్వండి. ఆయన మీ జీవితంలో తన పని జరిగిస్తున్నాడు. మీ యాత్రలో ఆయన మీకు సహాయకరంగా విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. మీరు ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారు. మనుష్యులు మిమ్మల్ని త్రోసివేయవచ్చు, బంధుజనం మిమ్మల్ని తృణీకరించవచ్చు, మీ స్నేహితులు మిమ్మల్ని దూరముగా పెట్టవచ్చు. కానీ మీరు దేవుని దృష్టిలో ఒక ప్రశస్తమైన ముత్యం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు. మీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా దేవా, ఈ దినం ఈ ధ్యానము ద్వారా సూటిగా స్పష్టముగా మాతోనే మాట్లాడినందుకు వందనాలు. మీరు కనికరించండి. మీ కృపా మాధుర్యాన్ని మాకు తోడుగా ఉంచండి. మీ చిత్తములో మేము జీవించి మీరు సిద్ధపరిచినటువంటి వాటిని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.